సభకు నమస్కారం. ఈరోజు పౌర హక్కుల దినం, హ్యూమన్ రైట్స్ డే పరిగణించి ఈ మీటింగ్ జరుపుకుంటున్నందుకు, అది కూడా మీ అందరి మధ్యలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేదికను అలంకరించిన తహసీల్దార్ గారికి, ఆర్ఐ గారికి, సుదర్శన్ గారికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ యొక్క మీటింగ్ని సౌహృదయంతో అంగీకరించి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే మన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, అంటే దళితుల పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గతంలో 1950లో మనకు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మన దళితుల యొక్క పరిస్థితులు, ఎస్సీ ఎస్టీల యొక్క పరిస్థితులు ఎలా మారాయి, రాజ్యాంగం రాకముందు దళితుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. జిల్లాలో, గ్రామాల్లో అప్పుడు పటేల్ వ్యవస్థ, ఒక అగ్రవర్ణాల వ్యవస్థ ఏ రకంగా బడుగు బలహీన వర్గాల పైన ఆధిపత్యం ఉండేది. మన ఊర్లలో మీరు ఎప్పుడైనా చూసుకుంటారు, 2 గ్లాసుల పద్ధతి చూసారా? గ్లాసులు అంటే దళితులకు సపరేట్ గా వాళ్ళతో పాటు కలిసి టీ తాగడానికి లేదు, వాళ్ళు తాగే గ్లాసులు టీ ఇవ్వడానికి లేదు, సపరేట్ గా వీళ్ళ గ్లాసులు వీళ్ళే కట్టుకోవాలా, టీ పట్టుకోవాలా, తాగాలి. ఎక్కడైనా ఫంక్షన్ పోతే ఫంక్షన్ లో కూడా సపరేట్ గా కూర్చోబెట్టాలి. ఆ రకంగా ఉండేది. అటువంటి పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అందరూ సమానం. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? మనుషులందరూ సమానమే, ఎవరి పట్ల కూడా వివక్ష చూపొద్దు, ప్రతి ఒక్కరు అందరికి కూడా అదే రక్తం ఉంది, ప్రతి మనుషులు అదే రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మనందరికి కూడా అదే నేర్పిస్తుంది. అది మనసులో పెట్టుకొని మనందరం కూడా ఎవరి పట్ల వివక్ష చూపకూడదు, అందరూ సమానంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈరోజు మనము ఈ సివిల్ రైట్స్ డే జరుపుకుంటున్నాము. ఈ సివిల్ రైట్స్ డేని ఇంత మనస్ఫూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హాజరైన తహసీల్దార్ గారికి, మరి ఆర్ఐ గారికి, పెద్దలు సుదర్శన్ గారికి, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.